వెల్కమ్ టు విబిజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీ డైరెక్షన్ లో వచ్చిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ 1 కన్నడలోనే కాదు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగులో అయితే యష్ కు క్రేజీ ఫ్యాన్స్ తయారయ్యారు. ఇక కేజీఎఫ్ చాప్టర్ 1 ఇచ్చిన ప్రోత్సాహంతో ఆ సినిమా పార్ట్ 2 అదే కేజీఎఫ్ చాప్టర్ 2 భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ చాప్టర్ 1 50 నుండి 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. అయితే ఆ సినిమా 250 కోట్ల దాకా వసూలు సాధించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కేజీఎఫ్ చాప్టర్ 2ను 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. యాష్, శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ సినిమా చాప్టర్ 1 లో ఉన్నవారంతా ఉంటారని తెలుస్తుంది. ఈ రోజు బెంగళూరులో కంఠీరావ స్టూడియోలో లాంఛనంగా మొదలైన ఈ సినిమా 2020 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే 2020 సమ్మర్ లో ఆల్రెడీ రాజమౌళి RRR సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి రాజమౌళికి పోటీగా వచ్చి కేజీఎఫ్ నిలబడుతుందా అన్నది చూడాలి. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీగా RRR క్రేజ్ తెచ్చుకుంది. బాహుబలి తరువాత రాజమౌళి రేంజ్ ఏంటన్నది అందరికీ తెలిసింది. మరి అలాంటి రాజమౌళి RRR కు ధీటుగా కేజీఎఫ్ చాప్టర్ 2 వస్తుందట. నిజంగానే కేజీఎఫ్ టీం అంత సాహసం చేస్తుందా అంటే కనీసం 2 సినిమాలకు కనీసం నెల గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్ అంటున్నారు సినీ ప్రియులు. ఫర్ మోర్ ఫిల్మీ అప్డేట్స్ కీప్ వాచింగ్ విబిజీ న్యూస్.